అయ్యో 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 ఏంద్రా ఈ దారుణమో, ఎరుపు చొక్క వేసుకున్నావు, కుప్పంతా తీసి పారేశావు, ఏంద్రా ఇంత వారం చేశావు? అరే నేనేం చేయలేదురా, మా యజమాని గారు అమ్మాయి సాహిత్రి అన్ని మార్చి పారేసింది. సావిత్ర ఏంద్ర కొత్త కథ, ఏం జరిగిందిరా అసలు? అదే అయ్యో ఏంద్ర ఎదపల్లా? అరే నన్నేం చేయమంటావురా, మా యజమాని గారికి ఇప్పుడు ఒళ్ళు బాగాలేదు, బాధ్యత అంతా నా మీద పెట్టారు. సరే. నేను కలెక్షన్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటా, వాళ్ళ అమ్మాయి రోజు చూస్తుంటా. ఆ తర్వాత అయ్యో 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 అన్నం పెట్టేంటూనే కన్న వేసి పారేశావా? ఇంకా వేయలేదే. ఏంద్ర సౌడు సన్నాసి అవకతొక పనులు చేయకూడదు నువ్వా? నేనేం చేయలేదురా. అయితే పర్లేదా? అదే పైకి వచ్చి మీద పడుతుంది, అది పడితే నొప్పి పడుతుంది, కొత్త బట్టలు ఇచ్చి కట్టుకోమంటది. వద్దని చెప్పాలా? పాత కుట్లన్నీ బయట పారేసిందే. అయ్యో అవును నువ్వు ఇంకా మారలేదరా? మా ఓనర్ కూతురు ఊళ్ళో లేదో. ఒరే గాడిద, ఈ రోజు అడిగారు మా యజమాని కొప్పు తీయమని, వీలేదని చెప్పేశా. మా అయ్య పెంచమన్నాడు, కొప్పు తీయటం మాత్రం నాకు అసలు కుదరదు అని ఖచ్చితంగా చెప్పేశారా. మరి ఏందో త్వరగా వచ్చి తావరా, సభ తీసుకురా. నీతో పెద్ద చిక్కొచ్చి పడిందే. ఎరా ఒరే పడుద్దాయి, ఎరా ముడతలు అలాగే ఉన్నాయి, ఇలాగే నా ఇస్త్రీ చేసేది. ముడతలు ఇంకా ఉన్నాయా? కాఫీ పట్టరా, ఇస్త్రీ పెట్టరా. త్వరగా త్వరగా చక్కెర వేసుండవే. లేదండి, తీసుకురా. ఏమన్నా జేబులో ఉంది. అత్త అత్త సరే సరే వెళ్ళి చెప్పులు తీసుకురా, టైం అయింది. టవల్ తీసుకురా, కాఫీ తోడవరా. టవల్ ఇక్కడ ఉందరా. ఫోన్ తీరా, ఫోన్ ఇస్త్రీ పెట్టరా, ఇస్త్రీ పెట్టి రారా. హలో, ఓనర్ గారు సొక్క మీద కాపీ అడిగింది. ఫోన్ లేవు. హలో అరే రే 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 రావయ్యా రావయ్యా రావయ్యా. నమస్తే. ఏంటి ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదు? అసలు సరుకులు రావడం లేదు భాయ్, అందుకే రాలా. ఇప్పుడు మాకి దగ్గర మంచి సరుకు తెచ్చా. వజ్రాలా బంగారమా? అరే వజ్రాలు ఎవరికి కావాలయ్యా? వేళ హిటు హాటు మారుతుంది, బంగారం స్టడీ. ఇప్పుడు 10 లక్షల బంగారం తీసుకొచ్చా. అయ్య బాబోయ్. అరే ముకుందం, కరెక్ట్ పార్టీ ఉంటే సీక్రెట్ గా తీసుకురా, నీకి మంచి కమిషన్ ఇస్తా. ఏమైనా సేటు, 10 ఏళ్ళ నుంచి నాతో వ్యాపారం చేస్తున్నావు, ఏమైనా పొరపాటు జరిగిందా? సరే ముకుందం, అది నమ్మి నీకి దగ్గరికి వచ్చాం. మరేంటి? సేటు, ఇంత బంగారం దగ్గర పెట్టుకుని హోటల్లో ఉండడం ప్రమాదం. మన ఇంట్లోనే ఉండిపో. ఆ రూమ్ నీకు ఇచ్చేస్తా. వాసు అయ్యా, నేను వెళ్ళి మంచి పార్టీని తీసుకొస్తాను. ఇదిగో చూడు, ఈ సేటు మనకు కావాల్సిన వాడు, జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళొస్తాను సేటు. అచ్చా. అమ్మా ఎరా దెబ్బ తగిలిందా? తిన్నగా ఒక చోట ఉండి తావు కదా. నేను వెళ్ళొస్తాను సేటు. అరే అరే ఆసు ఆసు. ఆసు కదండి, వాసు. అరే మనకి బయటికి పోతాం. నాకు పనుంది, నేను రాను. అరే మీకు కాదు, మాకి బయటికి పోతాం. మీది యజమాని వస్తే మీకు చెప్తా. ఊరితో చెప్పాలి, నాకేం అవసరమా? అరే మీకి కాదయ్యా. మీది కాదు, నేను నేను అరే అరే అచ్చా అచ్చా, మాకి చెప్తాం. కర్మం ఏం చెప్పాడు? ఉన్నోరు వదులుకుని పొన్నోరు సాలునని వచ్చాడే వ్యాపారి ఎందుకని. అయ్యో తలుపు తెరిసిపోయాడే సెటయ్యా. ఏంద్రా ఇది తలుపు తెరిసిపోయాడు? అయ్యగారు నా నమ్మకంలో వదిలి వెళ్ళిపోయారు. ఏదైనా కనుక పోయిందంటే నన్ను తిడతారే, బల్లి చేటే. మణికట్టుకి మల్లెలు చుట్టి మైనల్లా పంచగట్టి కట్టుకున్నానే. ఒకవేళ ఇది కూడా ఉతికి పరేసాను. ఏంద్రా ఇదే పట్నం వచ్చిన దగ్గర నుంచి ఉన్న మతి కథ పోతున్నట్టుందా నాకు. ఇవన్నీ ఎప్పుడు ఆడతాయో, ఎప్పుడు కింద తీసుకొచ్చి ఇస్త్రీ చేయాలో ఏందో. చిరుకి ఎవరమ్మా, చిరుగాలికి ఎవడబ్బా, అమ్మా నాన్న లేకపోతే ఏంది గతి. నాకు అమ్మ లేదు నాన్న లేడు ఏంది గతి. నాకు అమ్మ లేదు నాన్న
ఏంట్రా ఇది తలుపు జారేస్తుంది, లోన్ సప్పుడు అవుతుంది. సేటు ఏందబ్బా లోపల పవర్ కొట్టేదే? సీట్ వెళ్ళిపోయాడు కదా. సేటుకి బొత్తిగా బుద్ధి లేదే, లోన గడి పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. సప్పుడు అవుతుంది, దొంగగా దూరలేదు కదా, తలిపేసింది కదా. ఇల్లురా ఎవరిలో లోన పిల్లి పెట్టి మూసేసి వెళ్ళిపోయింది. ఎదురొస్తే అపశకునం అనుకుని లోపల పెట్టి తలుపు మూసేసి ఉంటాడు. చేటు కట్టోడే చూడ్డానికి చేదు అమ్మాయి పిల్లగా ఉన్నాడు కానీ అమ్మ బాబోయ్ చేటు దందా. ఎరుమక సగలో రన్నో చిన్నన్న, గొంతు దాకా మెక్కలో రన్నో పెద్దన్న. యాంద్ర బట్టలు పెట్టుకున్న కుట్టి పరిచాడు. నేనలా వేసుకున్న నీ సొక్కాసులో ఎట్లోడు వెనకాల బట్టలు పెట్టి కుట్టుంటాడులే. మట్టి బుర్రగల్లో ఉన్నాడు కొట్టి. పిల్లి కదా ఉండాలి, తాళు వేసిందే. పిల్లి తాళు వేసి వెళ్ళిపోయిందా? సేట మరో మారు వచ్చే తాళు వేసి వెళ్ళుంటాడు. గట్టిగానే వేశాడు. ఏంది సేటు, చపాతీ కాల్చు కాల్చు అని చెప్పావు, ఇలా అయిపోయింది. ఒకటి ఇలా కాలిపోయింది, ఇంకోటి కొంపట్లో కాలిపోతా ఉంది. త్వరగా పద, భోంచొద్దు త్వరగా. త్వరగా త్వరగా. అయ్యగారికి కూడా కావాలా? ఒకటే కదా వేసి ఉంచాను. అర్జెంట్ గా ఓ పార్టీని రెడీ చేసి పెట్టాను. హార్డ్ క్యాష్ తో ఉన్నాడు. నువ్వు పోయి బంగారం బాక్స్ తీసుకురా పో. త్వరగా. ముకుందాం, సేటు ఇలా చూడు, టాక్సీ పట్టుకుని ఈ అడ్రస్కి వెళ్ళు. జాగ్రత్త, బంగారం ఇస్తే వాళ్ళు డబ్బిస్తారు. భద్రంగా తీసుకురా. పోలీసులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళు, మర్చిపో. అరే ముకుందం, మాకి బహుత్ భయంగా ఉంది, నీకు వెళ్ళు. నేను వేళాకుళమా? ప్రమాదకరమైన విషయం ఇది. బాసు బాసు, ఇలా చూడు. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళు. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి ఈ పెట్టి వాళ్ళ నువ్వు వాళ్ళకు పెట్టి నీకు అప్పగిస్తారు. దాన్ని భద్రంగా తీసుకురావాలి. కారు తీసుకెళ్ళమంటారా? కారు కావాలట, కారు. సరే రే త్వరగా రావాలి. మన కారు తీసుకెళ్ళు. కారు తీసుకెళ్ళమంటారా? ఇంతే సరే. ఎర్రలైట్ ఇస్తే బండి ఆపాలా, వంగ పండు లైట్ ఇస్తే గేర్ వేయాలా, పచ్చ లైట్ ఇస్తే వెళ్ళిపోవాలా. రే బ్రేక్ సరిగ్గా లేదు, జాగ్రత్త. బ్రేక్ పడకపోతే తలుపు తెరిచి కాలు తాపెత్తానండి. అరే చీ, పోరా. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, అడయార్ రోడ్ లో MDS 6363 కారులో ఒకడు దొంగ బంగారాన్ని తీసుకుపోతున్నాడు. వెంటనే వెళ్లి పట్టుకోండి. MDS 6363 కారు నంబర్. ఏంటండి రోడ్డుకి అడ్డం పడి కారు వేపేసి మరీ గొడవ చెప్తున్నది ఏంటి? దిగరా కిందకి. ఎందుకో? దిగరా కిందకి. ఆ పెట్టి ఎవరిది? నాదే. ఆ పెట్టి తీసి దిగు. పెట్టి తెరదా? తెరదా పెట్టి. తెరవరా అంటే ఏంటి సబ్బు బిళ్ళ పచ్చపచ్చగా ఉండయా అనుకున్నావా? నాకు చెవు లేదు. తెలుసు. నడగా స్టేషన్కి. ఎందుకో? ఇదేనా బంగారం? పోలీస్ కాపలాతో వెళ్ళాలంటారా? అవును.
అవును అప్పుడు సరే మీ బండిలో వెళ్ళొద్దండి మా బండిలోనే వెళ్దాము మీ బండికి టాప్ లేదండి చెప్పదంటావు నడరా లాగమండి లాగమండి అయ్యా 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 సావబడ్డాడయ్యా. దుర్మార్గుడా నిన్ను నా బిడ్డలాగా పెంచితే ఇంత మోసం చేస్తావా దొంగ బంగారం తెస్తావా అది నా కారులో అయ్యో లేదండి అయ్యా అయ్యా ఇది దీన్ని భద్రంగా కారులో తీసుకెళ్ళి ఇచ్చి రమ్మన్నారు కదా కారులోనే తీసుకెళ్తున్నానయ్యా. కోసుడు దూరం వెళ్ళారో లేదో నాకు తెలియకుండా వీళ్ళు నా వెనకాలే వచ్చే నా మెడ మీద టపామని కొట్టాడు లాక్కొచ్చారు. అవునరా దొంగ బంగారం తెస్తే అంతే చేస్తారు. లేదండి అయ్యగారు ఏయ్, కారు ఇచ్చాను డ్రైవ్ చేయమన్నాను అంతేగాని ఎవర్రా నిన్ను దొంగ బంగారం తెమ్మన్నారు? అయ్యా తమరే కదా అయితే నాకు ఏయ్, నోరు మీద. ఇన్స్పెక్టర్ ఈ విధంగా అడిగితే నిజం చెప్పండి నా దగ్గర వదిలిపెట్టండి నిజానికి అక్కిస్తా. ఓకే అయ్యగారు ఆయనకేం చెప్పిన లాభం లేదండి అయ్యా. మాట అనుకుంటా మక్కలు కొడతారయ్యా మెడ ఇరిగిపోద్ది. నువ్వు ఇలా రారా. అయ్యా ఈడ కొట్టుకారయ్యా అబ్బాయి గొప్పగా ఉంది. రేయ్, చూడరా మనమిద్దరం లోపలికి పోతే మనల్ని ఎవరో కాపాడరా. సరే. నువ్వు లోనికి పోతే రేపే నేను వచ్చి కాపాడతాను రా. సరే. దొంగ బంగారం అని ఒప్పుకో రేపే నేను వచ్చి కాపాడతాను. మీరు పోతారా వస్తాగా. మీరు రాబోతే నా పని అయిపోద్ది అయ్యా మెడ ఇరిగిపోద్ది ఒరేయ్. చంపేస్తారు. ఈ విధంగా అసందర్భంగా మాట్లాడితే చావు దెబ్బలు కొడతాం. చూడు బుద్ధి లేకుండా మాట్లాడుకో బుద్ధిమంతుల్లో నడుచుకో. ఏడవకో. నిజం ఒప్పుకుంటావా? రారా ఇలా రారా. ఇన్స్పెక్టర్ ఇప్పుడు వీడిని అడగండి నిజం ఒప్పుకుంటాడు. రాలా కొడతారే అయ్యా. నిజం చెప్తే కొట్టరుగా. కొట్టను పరా. ముకుందరావు కారు తీసుకెళ్ళి కింద పెట్టరా ముకుందరావు కారు తీసుకెళ్ళి వారికి తెలియకుండా తీసుకొచ్చావా లేదా? ఏది బంగారం కొట్టకూడదు. కొట్టను నిజంగా నిజంగా. అవును. ఏమిటి అవును? అదే ఏమడిగినా సరే బంగారం ఏదో అన్నారు కదా అన్నిటికీ అవునేనండి. అన్నిటికీ అవునంటున్నానండి. అయ్యగారు చెప్పిన దానికి అవునంటున్నానండి. ఇన్స్పెక్టర్ చెప్పిన దానికి అవునంటున్నానండి. అప్పుడే అన్ని చెప్పేశానండి. నేరస్తుడే తన నేరాన్ని ఒప్పుకున్నందువల్ల సెక్షన్ 82 గోల్డ్ స్మగ్లింగ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 135 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నేరస్తుడికి 3 సంవత్సరాల కఠిన శిక్ష విధించడమే. అయ్యా కొంచెం ఉండండి అయ్యా కొంచెం ఉండండి అయ్యా. అయ్యగారు అయ్యగారు నన్ను కాపాడండి అయ్యగారు. మీరు చెప్పమని చెప్పాను అయ్యగారు. 3 ఏళ్ళు వేశారు అయ్యగారు. నన్ను కాపాడండి. తప్పు చేసిన వాళ్ళను ఇలాగే అయ్యో మీకు దండం పెడతానయ్యా. నేను కాళ్ళు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అయ్యా. మీరు చెప్పాలంటే కదా అయ్యా చెప్పాను అయ్యగారు. అయ్యగారు అయ్యగారు